మరి బంగ్లాలో అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి మన పక్క దేశం అది. మరి అక్కడ మరి హసీనా కొత్త జీవోలను మరి ఆ యొక్క మంత్రి మండలిలో మరి ఏర్పాటు చేసినట్టుగా కానొస్తుంది. మరి అక్కడి నుంచి విద్యార్థులు మరి నిరుద్యోగులు తర్వాత మిగిలిన పలు రాజకీయాలు కావచ్చు అనేకమైన సంబంధించిన ప్రజానీకం ఆ దేశ ప్రజల్లో వ్యతిరేకత వచ్చి మరి గత కొద్ది రోజులుగా అల్లరి మూకల దాడులు మరి మిగిలిన మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళు కూడా మరి ఈ దీనికి అల్లర్లకు మూల కారణము అనేది మాత్రం కొంత తెలుస్తున్నది. మరి హసీనా తన పదవికి రాజీనామా చేయటం మరి అక్కడి నుంచి మరి ఇండియాకు వచ్చినట్టుగా తెలుస్తున్నది. మరి అక్కడ అయినా మరి ఆర్మీకి సంబంధించిన వాళ్ళు మరి ఇమీడియట్లీగా మరి పదవి ఏర్పాటు చేసి మరి అక్కడ అల్లరి మూకల్ని మరి ఏదైతే విద్యార్థి సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో మరి నిరుద్యోగ సమస్య ఏదైతే ఉన్నదో తర్వాత మరి స్వతంత్ర అక్కడ ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులకు సంబంధించిన జీవోలు వీటన్నిటిని కూడా మరి సఫలీకృతం మరి వాటన్నిటిని చేయటానికి మరి మేము కొంత సమయం కావాలని మరి ఆర్మీ చీఫ్ అడిగినట్టుగా ఉన్నది. మరి అయినా ఇండియాకు సంబంధించినటువంటి ఇండియా పౌరులు ఎవరైతే ఉన్నారో మరి అక్కడ వారసత్వంగా ఉంటూ మరి అక్కడనే ఉంటున్నటువంటి మరి కొన్ని కుటుంబాల మీద కూడా మరి బంగ్లాదేశ్కు సంబంధించిన వాళ్ళు దాడులు చేస్తున్నట్టుగా కూడా కానొస్తుంది. మరి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో హసీనా మరి ఆ ఢాకాలో మరి ఆమె బంగ్లా కావచ్చు మరి మిగిలిన అక్కడ పలు ప్రదేశాల్లో మరి దాచికం అయితే జరుగుతున్నట్టుగా కానొస్తుంది. అట్లాగే మరి తెలంగాణ మాజీ మంత్రి ప్రస్తుత మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి తారక రామారావు మరి ఈ యొక్క బీఆర్ఎస్ నుంచి ఎవరైతే ఎంతమంది అయితే మరి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారో మరి వాళ్ళ మీద మరి సీట్ వేసినట్టుగానైతే కానొస్తుంది. మరి మధ్యంతర ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి, మరి ప్రజలు తగిన గుణపాఠం కాంగ్రెస్కు చెప్తారని మరి అక్కడ ఆయన అనడం. మరి అట్లాగే మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయిపోగానే మరి అమెరికా, న్యూయార్క్ వంటి దేశాల్లో మరి నిరుద్యోగ సమస్యను తీర్చడమే కాదు మరి అభివృద్ధి జరగాలంటే కొన్ని ఇతర దేశాల నుంచి మరి కొంత పెట్టుబడులు అందితే మరి ముందుకు పోతుంది తెలంగాణ అనే ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి మరి వీళ్ళు మరి ఒకటి 2 రోజుల సంది అక్కడ పర్యటనలు జరుగుతున్నారు. పర్యటనలో సఫలమయ్యేటట్టుగా కూడా కానొస్తుంది. మరి అక్కడి నుంచే మరి తెలుగు సంబంధించినటువంటి మరి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారితో మరి మాట్లాడుతున్నట్టుగా కూడా కానొస్తుంది. మరి వాళ్ళు కూడా కొంతమంది సుముఖం చూపినట్టుగా ఉన్నది. మరి తెలంగాణకు కొన్ని పారిశ్రామికవేత్తలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు మరి కొంత ఐటీకి సంబంధించిన హబ్కు సంబంధించిన వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్కు కొన్ని పెట్టుబడులు కూడా పెట్టడానికి సుముఖంగా ఉన్నట్టుగా మరి తెలుస్తున్నది. మరి అట్లాగే ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాన్ని డెవలపింగ్ కావచ్చు, దాని మేనేజింగ్ అంతా కూడా మరి దానికి చైర్మన్గా మరి ప్రముఖ పారిశ్రామికవేత్త మరి ఆనంద్ మహీంద్రాని మరి దానికి అధ్యక్షులుగా నియమించినట్టుగా ఉన్నది. మరి అంటే మరి తెలంగాణ అభివృద్ధి పురోగతి మరి కొద్ది రోజులలో మరి నిరుద్యోగ సమస్యలల్లో మరి అన్నిటిలలో కూడా ముందుకు దూసుకుపోయే విధంగానైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం తనదైన మార్కును వేయడానికి మరి ప్రయత్నం చేస్తున్నట్టుగా కానొస్తుంది. మరి అట్లాగే మరి నిన్న ఈ యొక్క బంగ్లాదేశ్కు సంబంధించింది కావచ్చు మరి ఇంకా మరి ఇరాన్ కొన్ని దేశాలలో మరి ఈ యొక్క ఏదైతే ఉన్నాయో మరి ఘర్షణల వల్ల మరి నిన్ననైతే నిఫ్టీ మరి అదైతే ఏదైతే ఉన్నదో మరి దానికి సంబంధించింది అయితే మరి పూర్తిగా పతనం అయిపోయినట్టుగా కానొస్తుంది. మరి దాంట్లో మరి 15,000 కోట్ల వరకు కూడా నష్టం జరిగినట్టుగా ఉన్నది. మరి దానిపై కూడా మరి తెలంగాణ మరి ఏదైతే ఉన్నదో ప్రపంచ దేశాలు కూడా మరి పూర్తిగా పతనం కావడంతో కొంత ఇది ఇబ్బందికరంగా ఉన్నట్టుగా మారే పరిస్థితులు కూడా కానొస్తున్నట్టుగా ఉన్నాయి.
మరి ఇప్పుడు అట్లాగే ఈ బ్యాంకు సంబంధించి మరి ఎస్బీఐ బ్యాంకు ఎక్కువగా మరి రైతాంగానికి ఎస్బీఐ బ్యాంకులలో లోన్లు ఉంటాయి. మరి ఈ ఎస్బీఐ బ్యాంకు కొన్ని తప్పుల తడకలు చేయటం వల్ల మరి రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మరి తెల్లందాకా మరి అక్కడనే పడుకునేటట్టుగా కూడా మరి పడుకున్నట్టుగా కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి వాటికి సంబంధించినవి వీటన్నిటిని కూడా చూస్తూనే ఉండండి. విబిఎస్ టీవీ ప్రతి క్షణం ప్రజల కోసం. మధ్యాహ్నం న్యూస్లో సూర్యం, మరి ఈ యొక్క పత్రికలు ఈనాడు, సాక్షి, వెలుగు, మరి అట్లాగే ఆంధ్రజ్యోతి పత్రికలలో మరి ఏమేమి ఉన్నాయో వార్తలు చూద్దాం. మరి మొదటగా ఈనాడు పత్రికను చూద్దాం. మరి ఇక్కడ బంగ్లా దాని మీద మరి రాసి ఉన్నది. మరి ఇది ఒకటి చూద్దాం. దానికంటే ముదుగాలు మరి ఏదైతే ఉన్నదో మరి ఈ నిఫ్టీకి సంబంధించింది అది దాన్ని ముదుగాలు చూద్దాం. మరి 15 లక్షల కోట్లు సంపద పట్. వరుస లాభాలతో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లను ఊహించని శాఖ అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు అధికంగా నమోదు కావడంతో మాంద్యం ఏర్పడుతుందనే భయాలు ప్రపంచ మార్కెట్లను చుట్టుముట్టాయి. ఈ సునామీలో మన సూచీలు పతనమయ్యాయి. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, జపాన్లో వడ్డీ రేట్ల పెంపు అగ్నికి ఆజ్యం పోశాయి. అమ్మకాలు వెల్లువెత్తడంతో రోజంతా భారీ నష్టాల్లోనే కదలాడిన దేశీయ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేక చతికిలపడ్డాయి. సెన్సెక్స్ 2223 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 663 పాయింట్లు కోల్పోయి 24,000 పాయింట్లకు పడిపోయింది. అంతర్జాతీయ భయాలతో మరి రూపాయి బలైన పడింది. డాలర్తో పోలిస్తే 37 పైసలు తగ్గి జీవనకాల కనిష్టమైన 84.09కు పడిపోయింది. ముడి చమురుకు $75 వద్ద ట్రేడ్ అవుతోంది. సూచీల నష్టాలతో మన మదుపర్ల సంపదగా పేర్కొనే బిఎస్ఈలోని నమోదిత కంపెనీల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నట్టు కానొస్తుంది. మరి అమెరికా నిరుద్యోగ గణాంకాలు అంచనాల కంటే అధికంగా నమోదయ్యాయి. ఆర్థిక మాంద్యానికి ఇవి సంకేతమని మదుపర్లు కలవరపడ్డారు. మరి బ్యాంకు ఆఫ్ జపాన్ ఊహించని విధంగా వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఎన్ కరెన్సీ విలువ బలపడింది. దీంతో 1987 తర్వాత జపాన్ మార్కెట్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. హమాస్, హెజ్బల్లా అగ్రనేతల హత్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తలు ఒక్కసారిగా పెరిగాయి. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ పరిణామాలు కూడా మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి. మరి 2 ఏళ్ల తర్వాత సాగరు మరి నీళ్లు లేక చాలా ఇబ్బందులు, వర్షపాతం నమోదు తక్కువగా ఉండటం, మరి కృష్ణా గోదావరి మరి ఉప్పొంగ మరి వరదలు సరిగా రాకపోవడం, కాలం సరిగా లేకపోవడంతో మరి 2 ఏళ్ల తర్వాత మరి సాగర్ గేట్లు ఎత్తినట్టుగానైతే కానొస్తుంది. మరి 2 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సాగర్ గేట్లు 20 గేట్ల ఎత్తివేత, 1,96,000 క్యూసెక్స్లు కిందకి అయినా కాలువలకు పూర్తి స్థాయిలో విడుదల కాని నీరు. మరి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ జలాశయంలోకి వరద నీరు పోటెత్తుతోంది. నీరు ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చెరువులోకి రావడంతో సోమవారం ఉదయం క్రస్ట్ గేట్ల ద్వారా నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎన్ఎస్పీ సిఈ నాగేశ్వరరావు నీటిని దిగువకు విడుదల చేశారు. అధికారులు తొలుత 3 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. మరి సోమవారం సాయంత్రం 16 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. రాత్రి 10 గంటల సమయంలో 3,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండటంతో 20 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తిపై పాటు కుడి ఎడమ కాలువలకు ఎస్ఎల్బిసితో కలిపి ప్రాజెక్టు నుంచి కృష్ణానదిలోకి 1,96,000 క్యూసెక్ల నీరు వెళ్తోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 312.50 టీఎంసీలకు గాను సోమవారం రాత్రి 10 గంటల సమయానికి 296.85 క్యూసెక్ల టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి భారీ ప్రవాహం వస్తుండటంతో టైల్ పాండ్ నుంచి 1,00,000 క్యూసెక్ల నీటిని కృష్ణానదిలోకి వదులుతున్నారు. మరి బంగ్లా అల్లకల్లోలం, ఆ దేశంలో సైనిక పాలన, ప్రధాని షేక్ హసీనా రాజీనామా. అందరికీ న్యాయం చేస్తాం, బంగ్లాదేశ్ సంక్షోభంలో ఉంది. నేను ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యా. దేశాన్ని నడిపించేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు ఆందోళనలు విరమించాలి. అందరికీ న్యాయం చేస్తాం. సైన్యాధిపతి జహాన్
బుడిబుడి అడుగులతో అభివృద్ధి దిశగా పయనిస్తున్న చిన్న దేశంలో పెద్ద సంక్షోభం తలెత్తింది. గణనీయమైన జీడీపీతో ప్రపంచ బ్యాంకు సహా అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు అందుకున్న ఈ దేశం ఇప్పుడు అంతులేని ప్రమాదంలో పడింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో మొదలైన హింస దేశాన్ని అల్లకల్లోలం చేసింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలింది. భారత్కు చేరిన హసీనా, ఆమె ఇంటిని లూటీ చేసిన ఆందోళనకారులు, పార్టీ కార్యాలయానికి నిప్పు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు, రిజర్వేషన్ల వ్యతిరేక హింసతో దేశం అతలాకుతలం. ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం ధ్వంసం. గత 2 రోజుల్లో 300 మంది మృతి. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలన చేతుల్లోకి వెళ్ళింది. హింసను ఆపడం వైఫల్యం చెందిన షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగింది. సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి భారత్కు వచ్చారు. సైనికాధిపతి జనరల్ వకార్ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. రాజకీయ పార్టీలతో చర్చల అనంతరం ప్రభుత్వ బాధ్యతలను చేపట్టినట్లు జమాన్ ప్రకటించారు. అందనంత ఎత్తుకు ఎదిగి అనూహ్యంగా పదవీచురాలైన హసీనా ప్రస్తావం ఆమె ఈ యొక్క విషయం ఇది ఏదైతే ఉన్నదో రిజర్వేషన్లకు సంబంధించింది ఏదైతే ఉన్నదో దాంట్లో చాలా విద్యార్థులు మిగిలిన దేశ ప్రజలలో వ్యతిరేకత మొదలైంది. దానికి ఎంతో అలసత్వం వహించకుండా ముందుకు పోయినప్పటికీ అక్కడ అనూహ్యంగా ఈ యొక్క ఉద్యమం ఉధృతం కావడంతో ఎన్నో సమస్యలు ఎదురైనట్టుగానైతే కానొస్తుంది. ఒకసారి చదువుదాం. బంగ్లాదేశ్ రాజకీయాల్లో షేక్ హసీనాది చెరగని పాత్ర. ఏళ్ల పాటు సైనిక పాలనలో నలిగిన దేశానికి ఆమె స్థిరత్వం తీసుకొచ్చారు. తన పాలనతో ప్రగతి రథాన్ని పట్టాలెక్కించారు. రాజకీయ ప్రత్యర్థులను దాదాపు నిస్సహాయాలుగా మార్చేసి ఉక్కు మైల అంటూ మద్దతుదారులతో ప్రశంసలు అందుకున్నారు. ఇలాంటి హసీనా తాజాగా అనూహ్య పరిస్థితుల్లో ప్రధాని పీఠం నుంచి వైదొలిగి దేశం వీడారు. తిరుగులేని నేతగా కూడా ఆమె ఉన్నట్టుగా కానొస్తుంది. 1996 ఎన్నికల్లో అవామీ లీగ్ విజయంతో హసీనా తొలిసారి ప్రధాని పీఠం ఎక్కారు. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి పదవి కోల్పోయారు. అయితే 2008 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో తిరిగి అధికారం దక్కించుకున్న హసీనాకు ఆ తర్వాత తిరిగే లేకుండా పోయింది. అప్పటి నుంచి దేశంలోని ఆమెదే అప్రత్యాహత పాలన. 1971 నాటి యుద్ధ నేరాలపై హసీనా ఓ ట్రైబ్యునల్ను ఏర్పాటు చేశారు. విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలను ట్రైబ్యునల్ దోషులుగా తేల్చింది. ఫలితంగా హింస చోటు చేసుకుంది. బిఎన్పి కీలక మిత్రపక్షమైన జమాత్ ఇస్లామీ ఎన్నికల్లో పాల్గొనకుండా 2013లో నిషేధం విధించారు. మరోవైపు అవినీతి ఆరోపణలో ఖలీదా జియాకు 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2014 ఎన్నికలను బాయ్కాట్ చేసిన బిఎన్పి 2018లో తిరిగి బరిలో దిగింది. ఈ 2 సార్లు విజయం అవామీ లీగ్నే వరించింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో బిఎన్పి దాని మిత్రపక్షాలు ఎన్నికలకు బాయ్కాట్ చేశాయి. హసీనా వరుసగా 4వసారి మొత్తంగా 5వసారి ప్రధానిగా ఉన్నట్టుగా ఉన్నది. ఏదైనా ఉన్నప్పటికీ గతంలో జరిగిన పాలనలో ఏవైతే తప్పిదాలు జరిగినాయో వాటిపై ఆమె ఎంతో ఇదిగా చాకచక్యంగా ఒక మహిళగా ఉండి తనదైన శైలిలో బంగ్లాదేశ్ను ఎప్పుడు ఆర్మీ పాలనలో ఉన్నటువంటి దాన్ని ఆ బంగ్లాదేశ్ను ప్రజల చేతుల్లోకి తీసుకొచ్చి ఆమె అనేకమైన ఏవైతే ఉన్నాయో మంత్రులతోటి ఆ యొక్క దేశ ప్రధానిగా నియమాలను పాటిస్తూనే అక్కడ అన్ని మంచి చెడులన్నింటిని కూడా సరి చేసుకుంటూ యుద్ధ వాతావరణం లేకుండా తర్వాత ఈ ప్రతిపక్ష పార్టీలు అనుకునేటోళ్ళు చేసిన తప్పులను వాళ్ళని ఎత్తి చూపుతూ వాళ్ళని అసలు ఎన్నికల్లో పాల్గొనకుండా ఊహాత్మకంగా ముందుకు పోయినటువంటి హసీనా బేగం ఇండియాకు కొంత రుణం తీర్చుకోవాలనే ఆలోచనతోటి ఆమె ఇండియాకు సంబంధించిన వస్తువులు కావచ్చు లేదా ఇండియా నుంచి పోయేవి కావచ్చు దానివల్ల ఇవాళ మదుపరుల విషయంలో మదుపరు విషయంలో కావచ్చు ఆర్థికంగా కొద్దిగా ముందుకు పోతున్న దానికి భారత్ సహకారం కావచ్చు వీటిలో ఆమె కొంచెము ఒక అడుగు ముందుకేసినట్టు పాకిస్తాన్ ఇలాంటి దేశాలకు ఎంత హెచ్చరించినప్పటికీ ఇండియాతో స్నేహభావంగా ఉండటం కూడా ఇది కొంత ఆమెకు నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఏదేమైనా కృతజ్ఞత ఆమె ఇండియాకు ఆమె గతంలో ఉన్న ఇక్కడ అందించినటువంటి ఇండియా
మరి ఆమెకు సహాయ సహకారాలు అందించినటువంటి వాటన్నిటిని కూడా కృతజ్ఞతగా చూసుకుంటూ మరి ఆమె అయితే మరి యొక్క పాలనలో కొంత మరి భారత్కు అనుకూలంగా ఉన్నట్టుగా మరి కొంత అయితే తెలుస్తున్నది. మరి దాన్ని వ్యతిరేకించినటువంటి అయితే మరి వర్గీకరణకు విషయం కావచ్చు, మరి ఆ తర్వాత ఫ్రీడమ్ ఫైటర్లు అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్లకు సంబంధించినటువంటి స్వతంత్ర పోరాట యోధులకు సంబంధించినటువంటి కావచ్చు, వీటన్నిటిలలో కొన్ని జీవాలు తీసి జీవోలతోటి మరి కొన్ని సవరణలు చేస్తున్న సమయంలో మరి నిరుద్యోగులు మరి విద్యార్థులంతా కూడా మరి మూకుమ్మడిగా మరి బిఎన్పికి సంబంధించినటువంటి వారి చొరవతోటి మరి వీళ్ళు ముందుకు పోతున్నట్టుగా అక్కడ అంతా రావణ కాష్టంలా మారినట్టుగా ఉన్నది. మరి అందుకు మరి ఆమె ఈ యొక్క ఏవైతే ఉన్నాయో హల్లకల్లాలని మరి అదుపు చేయలేని పరిస్థితిలో మరి ఆమె తన పదవికి రాజీనామా చేసి మరి ఇండియాకు వచ్చినట్టుగా తెలుస్తున్నది. మరి ఇండియా నుంచి మరి వేరే కంట్రీకి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తున్నది. అయినప్పటికీ మరి ఆ యొక్క ఢాకాలో మరి అక్కడ మరి విద్యార్థులు మరి నిరుద్యోగులు కావచ్చు, లేదా మరి ఈ స్వతంత్ర బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి స్వతంత్ర పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించిన వ్యతిరేకస్తులంతా కూడా మరి ఎక్కడ పడితే అక్కడ ఆగమాగం చేస్తున్నారు. అట్లాగే మరి ఇండియాకు సంబంధించిన వాళ్ళని మరి కొన్ని కుటుంబాలను కూడా చంపినట్టుగా తెలుస్తున్నది. ఈ దురంకార పోరాటం అనే చెప్పాలి. ఎందుకంటే మరి అక్కడ ప్రభుత్వంలో మరి ఇప్పటి వరకు ఇండియాకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ మరి ఇక్కడి నుంచి అక్కడికి లావాదేవీలు జరుగుతున్నప్పటికీ కూడా మరి ఇండియాకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మరి ఆ దేశ పౌరులకు వ్యతిరేకంగా ఉన్నట్టుగానైతే లేదు. అయినప్పటికీ మరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీద కుటుంబాలను దాడులు చేసి మరి ఆగం చేస్తున్న పరిస్థితి, మరి అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నట్టుగా కానొస్తుంది. మరి అట్లాగే మరి కాగ్నిజెంట్ కొత్త సెంటర్ మరి అదొకటి ముఖ్యమంత్రి ప్రకటన చేసినట్టుగా కానొస్తుంది. మరి తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో మరి ఇప్పటి వరకు మరి ఇంత పెద్ద ఎత్తున గేట్లు తెరిచినట్టుగానైతే లేదు. మరి ఈ యొక్క మరి 2024లో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి 20 గేట్లు ఎత్తినట్టుగా కానొస్తుంది. మరి 1,96,000 క్యూసెక్ల నీళ్లు కూడా మరి వస్తున్న మరి కిందికి వదలడం అంటే మరి మామూలు మాట కాదు. మరి మనకు ఇంట్లో ఫుల్లుగా ఉన్న దాన్ని బట్టి మరి ఇప్పుడు సాగర్ నుంచి కూడా మరి కిందికి మరి 5 సెంటీమీటర్లు పైకి ఎత్తినట్టుగా కానొస్తుంది. మరి 20 గేట్లు మరి లేపి ఉంచినట్టుగా కూడా మరి కానొస్తుంది. మరి దాన్ని మరి రాత్రే మరి కలెక్టరు తర్వాత ఏదైతే నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారి సిఇఓ ఎవరైతే ఉన్నారో ఎస్సీ మరి ఇద్దరు కలిసి మరి 5 మీటర్ల వరకు మరి గేట్లను ఎత్తినట్టుగా కూడా మరి ఇక్కడ తెలుస్తున్నది. కాగ్నిజెంట్ కొత్త సెంటర్ హైదరాబాద్ లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు. దాదాపు 15,000 నుంచి యువతకు ఉద్యోగ అవకాశాలు. అమెరికాలో సీఎం రేవంత్ సమక్షంలో కంపెనీ ప్రతినిధుల ఒప్పందం. తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి, అంతర్జాతీయ కంపెనీలు వచ్చేలా ప్రోత్సహించండి. ప్రవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. న్యూజెర్సీ సభలో ప్రసంగం. నైపుణ్య వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్ర. మరి ఐటీ రంగంలో ప్రపంచ స్థాయిలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికతో ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కొత్త సెంటర్ నెలకొన్నట్లు ప్రకటించింది. 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్ను స్థాపించనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు, కాగ్నిజెంట్ సిఇఓ రవికుమార్ కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. మరి ఈ యొక్క దీనికి సంబంధించింది ఏదైతే ఉందో మరి దాని మీద మరి ముందుకు పోతున్నట్టుగానైతే కానొస్తుంది. మరి ప్రవాస భారతీయులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మరి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని మరి వాళ్ళకు ప్రకటన చేసినట్టుగా కూడా కానొస్తుంది. మరి న్యూయార్క్ సభలో మరి ఈ యొక్క తెలంగాణ ప్రవాస ఆంధ్రీయులు ఎవరైతే ఉన్నారో మరి భారతీయులందరికీ కూడా మరి వాళ్ళతోటి మాట్లాడుతున్నట్టుగా కూడా కానొస్తుంది. మరి కొంతమంది ముందుకు వచ్చినట్టుగా మరి పెట్టుబడులు పెట్టడానికి కొంతమంది ముందుకు వచ్చినట్టుగా కూడా కానొస్తుంది. మరి అట్లాగే మరి ఏ అయితే ఉన్నదో మరి భద్రాద్రి కొత్తగూడెం పాలవంచిలో కేటీపీఎస్ కు సంబంధించినటువంటి మరి ఏదైతే ఉన్నదో మరి దానికి సంబంధించిన దాంట్లో మరి అది ఎక్కువ సమయం అయిపోయింది. మరి దాన్ని మరి తీసేయడం జరిగింది. మరి ఒకసారి చూద్దాం.
నిమిషంలో భారీ టవర్లు నేలమట్టం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ కేటీపీఎస్ లో భారీ కూలింగ్ టవర్లను సోమవారం నేలమట్టం చేశారు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో ఈ ఓఎండ్ఎం కర్మాగారాన్ని 1966-78 మధ్య నిర్మించారు. రాష్ట్ర గ్రిడ్ కు విద్యుత్తును అనుసంధానం చేసిన కర్మాగారం కాలపరిమితి ముగియడంతో 2020 ఏప్రిల్ 11 మూసివేశారు. ప్లాంట్ కూల్చివేత పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. చివరగా ఓఎండ్ఎం స్టేషన్ లో 102 మీటర్ల ఎత్తైన 4 టవర్లను ఉదయం 8 గంటల 13 నిమిషములకు, బీసీ స్టేషన్ లో 115 మీటర్ల ఎత్తైన మరో 4ని 11 గంటల 30 నిమిషముల సమయంలో నేలమట్టం చేశారు. వీటిని కేవలం నిమిషంలోపు వ్యవధిలోనే కూల్చివేశారు. ఇందుకోసం జైపూర్ కు చెందిన ఎక్స్క్యూడ్ అనే సంస్థ ఇంప్లోషన్ పద్ధతిలో పేలుడు పదార్థాలను అమర్చింది. ఈ దృశ్యాలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆనంద్ శర్మ, గుత్తేదారు హెచ్ఆర్ కంపెనీ సమక్షంలో కూల్చివేత పనులు పూర్తి చేసినట్లు కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ పాలకుర్తికి సంబంధించిన అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. అట్లాగే ఈ రుణాలకు సంబంధించింది కూడా ఒకసారి చూద్దాం. రుణాల రెన్యువల్ కోసం రైతుల పడిగాపులు. పరకాలలో టోకెన్ల కోసం రాత్రి వేళ బ్యాంకు సమీపంలోనే నిద్ర. రుణాల రెన్యువల్ కోసం హన్మకొండ జిల్లా పరకాల పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు పడిగాపులు పడుతున్నారు. పరకాలలో ఎస్బీఐ ఏడీబీ పరిధిలో పరకాల నడుకోడతో పాటు జయశంకర్, భూపాలపల్లి జిల్లా చిట్యాల, చేగొండ మండలాలకు చెందిన రైతులు ఉన్నారు. మొదటి, రెండో విడతలో రుణమాఫీ వర్తించిన అన్నదాతలకు పంట రుణాలు రెన్యువల్ చేయడంతో పాటు రుణమాఫీ మొత్తం కంటే అధిక అప్పులున్న వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. రెగ్యులర్ గా రెన్యువల్ చేసుకుంటున్న రైతులకు 5 నిమిషాల్లోనే రుణాన్ని తిరిగి ఇస్తుండగా 2-3 ఏళ్ల నుంచి రెన్యువల్ చేయించుకొని వారికి తిరిగి కొత్తగా పంట రుణం ఇవ్వడానికి వారం 10 రోజులు గడువు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుణాల రెన్యువల్కు రైతుల తాకిడి పెరిగిపోవడంతో చేసేది లేక బ్యాంకు అధికారులు రోజు ఉదయం 10 గంటల నుంచి 10 గంటలకు 100 నుంచి 200 మందికి టోకెన్లు ఇస్తున్నారు. ఇక్కడ ఒకటైతే స్పష్టంగా చెప్పాలి, రైతుల తప్పిదం కాదు ఇది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే ఎన్నికలకు వచ్చే సమయంలో అక్కడ రైతులకు మీకు పంట రుణాలు రుణమాఫీ చేస్తాం, తర్వాత మీకు అయ్యి ఇస్తాం, ఇవి ఇస్తామని ఈ ప్రజలకు ఏవైతే ఉచిత పథకాలు ఉచిత పథకాలనే ఆశ చూపుతున్నారు. దానివల్ల ఈడిపోతే మళ్ళీ ఆడొస్తాడు కదా, ఆడిపోతే ఈడొస్తాడు కదా అనే ఒక ఆలోచన ద్వారంలో ఉన్నారు. ఈ రైతులకు ఇప్పుడు ఎట్లాగూ తెలంగాణ ప్రభుత్వంలో సాంస్కృతిక కళాకారుల సంబంధించినటువంటి వారు ఉన్నారు. వారితో ఈ రాష్ట్రంలో ప్రతి మండల పరిధిలోని గ్రామాలలో ఈ యొక్క ఏడీబీకి అన్ని బ్యాంకులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వాటిపై రుణమాఫీల విషయంలోనూ, తర్వాత కొత్త రుణాల విషయంలోనూ వీటిపై వాళ్ళకి రైతులని మొబిలైజేషన్ చేయడానికి ఈ యొక్క ఏదైతే ఉన్నదో వాటిని వివరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. అట్లాగే రెన్యువల్ చేసిన వాళ్ళై లేదా ఎప్పటికప్పుడు కట్టి తీసుకున్న వాళ్ళని అంటే ఈ బ్యాంకులలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఏదైతే రుణమాఫీలు చేస్తామని తర్వాత ఈ చేస్తామని గత 10 ఏళ్లుగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత అవకతవకలు జరిగినాయి. ఎందుకంటే చేస్తున్నా అని 4 సార్లు వేయటం ఇటువంటివి అన్ని ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని రైతులు కూడా అలసత్వం వహించడం వాస్తవం. అయినప్పటికీ రైతులని పడిగాపులు కాపియకుండా బ్యాంకులలో ఎప్పటికప్పుడు వాళ్ళకు వివరిస్తూ కసురుకోకుండా రైతులకు వాళ్ళ సమస్యలను పరిష్కరించే మార్గాన్ని ఏడీబీ ఎస్బీఐ కావచ్చు, ఎస్బీఐ బ్యాంకు సంబంధించిన కావచ్చు, యూనియన్ బ్యాంకులకు సంబంధించిన కావచ్చు, మిగతా ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు కావాల్సిన సహాయాన్ని మాత్రం వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా వచ్చే ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేస్తూ వాళ్ళకు రుణాలు త్వరతగితన ఇచ్చి, ఎందుకంటే కాలం ఇప్పటికే సమయం అయిపోయింది. రైతులు పంటకు పెట్టుబడులు కావాలి కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టకుండా, నిరుత్సాహపడకుండా ఈ ప్రభుత్వాల మీద వ్యతిరేకత వచ్చే విధంగా చేయొద్దు. సరే, కొంత ప్రభుత్వాలు వాళ్ళ రాజకీయ మెప్పు కోసం చేస్తున్నప్పటికీ ప్రజల ఆలోచనల మేరకే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో రుణమాఫీలు కావచ్చు, ఉచిత పథకాలు ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి వాటి మీద ఆలోచన చేస్తూ బ్యాంకర్లు కొద్దిగా సమన్వయం పాటించి రైతులను ఇబ్బంది పెట్టకుండా
మరి వాటికి ఆ లోన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరి దాని మీద బ్యాంకర్లు, తర్వాత ప్రభుత్వ అధికారులు కూడా, మరి కలెక్టర్లు, తర్వాత మరి ఈ యొక్క ఏదైతే ఉన్నదో చీఫ్ మరి రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఈ రుణమాఫీ విషయంలో వీటన్నిటిని కూడా మరి రైతులకు మరి నష్టం జరగకుండా చూడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వంపై, ఈ అధికారులపై, బ్యాంకర్ల సమన్వయం పాటిస్తూ మరి రైతులకు మరి వాళ్ళకి ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అట్లాగే మరి ఈ కల్లోల విషయంలోనూ మరి వీటి విషయంలోనూ మరి ఇవి ఉన్నాయి. మరి ఈ ముఖ్యమంత్రి, మరి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో మరి ఇప్పుడు మరి దానికి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మరి ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు, టిఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలపై మరి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సమాయత్తం అవుతున్నట్టుగానైతే కానొస్తుంది. మరి సుప్రీంకోర్టు ఏమిస్తుంది, తర్వాత స్పీకర్ తీసుకునే ఆలోచనలు ఎట్లుంటాయి అనేది మరి ఒక భాగం. ఎందుకంటే గతంలో మరి ఎన్నో జరిగినాయి. మరి ఇలాగే మరి వాళ్ళు కూడా టిఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరి మిగిలిన పార్టీలకు సంబంధించిన కొన్ని రాష్ట్రాలలో మరి ప్రతిపక్ష పార్టీలను మరి కొంత ఉబ్బిడి తబ్బిడి చేయడానికి, ఇబ్బందులు పెట్టడానికి మరి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏవైతే పార్టీలు ఉన్నాయో మరి అధికారంలో ఉన్న పార్టీలు మరి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులని మరి ఆ నయాన భయాన తమ పార్టీలో చేర్చుకోవడం అయితే ఇది సర్వసహజంగా మారిపోయింది, సాధారణంగా మారిపోయింది. కాబట్టి మరి ఇక్కడ టిఆర్ఎస్ తెలంగాణకు సంబంధించినట్టు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి గతంలో ఎమ్మెల్యేలు గెలిచి మరి కాంగ్రెస్ లోకి చేరినటువంటి వాళ్ళపై అనవరత వేటు వేయాలని స్పీకర్ని కలిసినట్టుకున్నారు. అట్లనే మరి హైకోర్టుకు కూడా అప్పీల్ చేసినట్టుగానైతే కానొస్తుంది. మరి దానిపై ఒకసారి మరి ఏమంటారు అనేది చూద్దాం. రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు, వారికి ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాం కేటీఆర్. ఢిల్లీ న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ బృందం కమిటీ భేటీ. హైకోర్టులో ఆలస్యం అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చని సూచన. కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా ఉన్నట్టుగా ఉన్నది. మరి అట్లాగే కేసీఆర్ కు భూపాల్పల్లి కోర్టు మరి తాకీదులు ఇచ్చినట్టుగా కానొస్తుంది. మేడిగడ్డ వైఫల్యంపై ప్రైవేటు పిటిషన్ దాఖలు, మరి వీటికి సంబంధించినవి కూడా ఉన్నాయి. మరి అట్లాగే మరి వీటికి సంబంధించిన మరి వీటన్నిటి మీద కూడా మరి ఆలోచన చేయాల్సిన విషయం ఉన్నది. మరి బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలపై పూర్తిగా మరి వాళ్ళ మీద అనర్హత వేటేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగానైతే కానొస్తుంది. మరి గతంలో కూడా మీరు 10 ఏళ్ల కాలంలో అనేక మంది కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు వాళ్ళు మీలాగానైతే చేయలేదు. మరి వాళ్ళు పోయిరని మీకు కష్టం ఏందో తెలియదు. మరి ఈ మధ్యంతర ఎన్నికలు రావడం వల్ల ప్రజలపై మరి భారాలు పడతాయి. గతంలో మీరు చేసిన కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండి మరి తర్వాత అధికార పక్షంగా ఉండి మీరు చేసిన తప్పిదాలు ఏమైతే ఉన్నాయో వాటి వల్ల ప్రజలపై అనేక భారాలు మోపడం జరిగింది. అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగినట్టుగా మరి అనేక మార్లు మరి శాసనసభలో కూడా మరి మాట్లాడినట్టుగా ఉన్నది. మరి ఇక్కడ వెలుగు పత్రికలో ఉన్నది, ఒక్కసారి దాన్ని కూడా చూద్దాం. మేడిగడ్డ కుంగిన కేసులో కేసీఆర్ కు కోర్టు నోటీసులు. వచ్చే నెల 5న హాజరవ్వాలని భూపాలపల్లి జిల్లా కోర్టు ఆదేశాలు. హరీష్ రావుతో పాటు మరో 6గురికి కూడా నోటీసులు అందుకున్న వారిలో రజత్ కుమార్, స్మిత సబర్వాల్, మేఘా కృష్ణారెడ్డి. 1000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని భూపాలపల్లి వాసి పిటిషన్. 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు మరో 6గురికి భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. మరి అక్కడ భూపాలపల్లికి సంబంధించినటువంటి వాసి మరి ఇది పార్టీలకు అతీతంగానా, లేకపోతే అక్కడ రైతా, లేకపోతే మరి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మరి కోర్టుకు వెళ్ళాడో తెలియదు. అక్కడ మరి అవకతవకలు జరిగినాయి. మరి దాని మీద ప్రజాధనాన్ని ఆగం చేసిరు అనే దాని మీదనైతే మరి కోర్టుకు పోయిండు. మరి ఆల్రెడీ ఎలక్ట్రికల్కు దానికి సంబంధించి థర్మల్ ప్లాంట్ల దాని మీద, మరి అట్లాగే మరి ఇతర రాష్ట్రాల నుంచి కొన్నటువంటి కరెంటు మరి దాని మీద దానికి వివరాలకు విషయంలో మరి ఇంతవరకు
మరి అది అట్లనే ఆగిపోయింది. మరి ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన దాని మీద కూడా మరి నోటీసులు అందుకున్నట్టుగానే కానొస్తుంది. మెగా కృష్ణారెడ్డి, తర్వాత స్మితా సబర్వాల్, మరి రజత్ కుమార్ వీళ్ళంతా కూడా మరి దీనిలో హరీష్ రావుతో పాటుగా మరి వీళ్ళని భాగస్వాములను చేస్తూ మరి భూపాల్పల్లి కోర్టు మరి నోటీసులు పంపినట్టుగానైతే కానొస్తుంది. మరి వచ్చే నెల 5వ తారీఖు అంటే ఇంకా నెల రోజులుంది. మరి ఇది కూడా మరి ఏమన్నా మళ్ళా సమయం కావాలని కోరతారా, లేకపోతే మరి అక్కడికి మరి ఎమ్మటే వెంటనే ఆ సమయానికి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మరి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా మరి రజత్ కుమార్ వీళ్ళంతా పోతారా, మరి ఏం జరుగుద్ది అనేది చూడాల్సిన పరిస్థితి. మరి వాస్తవంగా కూడా అవకతవకలు జరగలేదు అని అంటే ఖచ్చితంగా మరి వచ్చే నెల 5వ తారీఖున ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి. హాజరు కాలేదు, నాకు సమయం కావాలి అది దాని కాక కోరితే సమయం కావాలని కాక కోరితే ఖచ్చితంగా మాత్రం అది అవకతవకలు జరిగినట్టుగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కరెంటు విషయంలో మరి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ కొనుడు కావచ్చు, థర్మల్ ప్లాంట్ విషయంలో వీటన్నిటి మీద కూడా మరి దానికి సంబంధించిన నోటీసులు వచ్చినప్పుడు మరి దాని మీద సమాధానం చెప్పకుండా మరి 1 నెల కాదు 2 నెలల వరకు టైం కోరారు. మరి ఇప్పటి వరకు మరి దాని మీద ఇంకా ఎలాంటి సమాచారం లేదు, మరి ఎలాంటి వివరణ లేవు. మరి అది మరి దాని మీద కూడా మరి కొద్ది రోజుల్లో వివరణ తెలియనున్నట్టుగానైతే కానొస్తుంది. మరి అట్లాగే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ మరి ఖచ్చితంగా మరి కోర్టుకు హాజరు కావాలని మరి మెగా కృష్ణారెడ్డి వంటి మరి దాని కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మరి ఆయననే మరి దాని ప్రతిదిగా మరి చేసి మరి నోటీసులు పంపారు కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఆ యొక్క సమయంలో మరి వీళ్ళందరూ కూడా హాజరై మరి అక్కడ జరిగిన విషయాలు, పని చేసిన పరిస్థితులు దాన్ని అంతా కూడా మరి మీ యొక్క అడ్వకేట్ ద్వారా మరి నిరూపించాల్సిన అవసరం ఉన్నది. మరి దీన్ని కూడా సమయం కోరి ఈ యొక్క మరి సాగదింపుడు వ్యవహారం అంటే మాత్రం ఖచ్చితంగా మరి అవినీతి జరిగిందనే ఆలోచన, తర్వాత దాంట్లో మరి రీడిజైనింగ్ ఇవన్నీ చేసింది కూడా మరి మీ కొరకే అనేది మాత్రం తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందన్న విషయాన్ని ఈ యొక్క కేసీఆర్ మరి దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మంత్రులు కావచ్చు, మరి ఆ యొక్క అధికారులు కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా వస్తుంది. మరి అట్లాగే ఇక్కడ మరి అధికారుల తప్పులతో మరి రుణమాఫీ కాలేదని పురుగుల మందు డబ్బాలతో రైతులు ధర్నా. సూర్యాపేట జిల్లా రేపాల కెనరా బ్యాంకు ఎదుట నిరసన. అధికారులు చేసిన తప్పులతో తమకు రుణమాఫీ కాలేదని సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల కెనరా బ్యాంకు ఎదుట కొంతమంది రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. బ్యాంకు పరిధిలో రేపాల నరసింహలగూడెం, జగన్నాథపురం, సీతానగరం, విజయరామపురం గ్రామాలకు చెందిన 1500 మంది రైతులుండగా 300 మందికి రుణమాఫీ అయింది. అధికారులు ఉన్నతాధికారులకు డేటాను పంపించకపోవడంతో మాఫీ కాలేదని రైతులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో కూడా ఇదే పరిస్థితి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన 73 రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో సిఇఓ నిర్లక్ష్యం కారణంగానే రుణమాఫీ కాలేదని మరి ఆవేదన చెందుతున్నారు. సిఇఓ సందీప్ పై చర్యలు తీసుకోవాలని సోమవారం ఏఓకు మరి ఫిర్యాదు చేశారు. రైతులు పొందిన రుణాలను విండో సిఇఓ ఆన్లైన్లో సకాలంలో నమోదు చేయకపోవడంతో తమకు రుణమాఫీ కాలేదన్నారు. ఈ విషయమై చైర్మన్ దేవేందర్ రెడ్డిని ప్రశ్నించారు. ఆయన కూడా సిఇఓ వల్లే ఇలా తప్పు జరిగిందని చెప్పడంతో ఏఓకు కంప్లైంట్ చేశారు. న్యాయం జరగకపోతే ఆందోళనకు దిగుతామని మరి అక్కడ కూడా అన్నట్టుగా ఉన్నది. మరి వాస్తవంగా కూడా రైతులకు ఏదైతే ఉన్నదో మరి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, రుణమాఫీ మరి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందో మరి అప్పటి నుంచి విబిఎస్ టీవీలో మరి ఏ న్యూస్లో అయినా మరి రైతులకు సంబంధించింది ఏదో కొంత అయితే వివరణ ఇవ్వటం అయితే జరుగుతున్నది. మరి రుణమాఫీ విషయంలో గతంలో తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో రుణాలకు సంబంధించిన వాటికి సంబంధించిన వాటిలో మరి బ్యాంకర్లు వాళ్లకు మరి ఎన్నోసార్లు గ్రామాలకు పోయినప్పటికీ వాటి మీద అవగాహన లేని చదువుకోని వాళ్ళకు సంబంధించిన వాళ్ళ రైతులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఈ రుణమాఫీ రెన్యువల్ చేసుకోవడంలో తప్పిదాలు జరిగినమాట వాస్తవం. మరి వాళ్లకు వివరించలేని పరిస్థితి, మరి వాళ్ళకి తెలవకపోవడం కూడా ఇది కొంత తప్పులు జరిగినాయి అయితే వాస్తవం. మరి అలాంటి పరిస్థితులలో బ్యాంకర్లు వాళ్ళని ప్రోత్సహిస్తూ కొద్దిగా దాని మీద మరి రుణాలు ఎట్లా తీసుకోవాలి, ఎట్లా కట్టాలనేది కొంత వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే బ్యాంకర్లకు ఉన్నది. కానీ బ్యాంకర్లు ఆ విధంగా చేయరు, కసిరించుకున్నట్టుగా మాట్లాడతారు. అసలు కస్టమర్ అంటే వాళ్ళకి ఎంతసేపటికి భారీగా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన వాళ్ళని
చూసినట్టుగా మరి సామాన్య సన్న చిన్నకారు రైతులు కావచ్చు, మరి మామూలుగా మధ్యతరగతి ఆ బ్యాంకులలో ఖాతాలు ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, మరి కరెక్ట్ గా మరి వాళ్ళు సమాధానం చెప్పడం ఉండదు, సర్వీస్ కూడా సరిగ్గా ఇయ్యని పరిస్థితి కానొస్తుంది. మరి అలాంటి పరిస్థితే ఇలా మరి అక్కడ సూర్యాపేట జిల్లాలో జరుగుతున్నది కెనరా బ్యాంక్ సంబంధించిన దాని కావచ్చు. మరి ఏదైతే ఉన్నదో మరి ఆ సూర్యాపేటకు సంబంధించిన బ్యాంకు ఆ కెనరా బ్యాంక్ ఏదైతే ఉన్నదో మరి ఆ బ్యాంకు సంబంధించింది కావచ్చు. మరి అట్లాగే మరి అక్కడ కామారెడ్డిలో మరి కోఆపరేటివ్ సహకార బ్యాంకులకు సంబంధించింది సిఇఓలు అలసత్వం వహించడం వాస్తవం. ఎందుకంటే కానీ ఈ తప్పిదాలు జరిగినాయి అని అంటే కొంత ఆలోచన చేయాలి. కొన్ని ఏరియాలలో మరి ఆ సిఇఓల కింద కంప్యూటర్ ఆపరేటర్లుగా ఉండేటోళ్ళు ఉంటారు. మరి కొన్ని దుక్కుల్లో లేని పక్షంలో సిఇఓ ఒక్కడే చేసుకోవాలంటే తనకు కూడా చాలా పనులు మరి దానికి సంబంధించినవి ఉంటాయి. మరి లావాదేవీలకు సంబంధించినవి వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మరి ఆడిట్ చేయించుడు వీటన్నిటి మీద ఉంటాయి. కాబట్టి మరి కొంత అలసత్వం వహించిండేమో కానీ మరి అయినప్పటికీ వాళ్ళే ముదగాలు ఉంటారు. ఈ ఎస్బీఐ ఇది బ్యాంకులకు సంబంధించిన వాళ్ళకంటే మరి కోఆపరేటివ్ బ్యాంకుల ముందలు ఉంటారు. ఎందుకంటే రైతులని రైతుకు సంబంధించిన బ్యాంక్ అనేది అదొక పేరు అనేది కాబట్టి రైతులకు ఎప్పటికప్పుడు మరి వాటికి సంబంధించిన ఏవైతున్నాయో రుణాల మాఫీ విషయంలో వాళ్ళు ఉంటారు. మరి ఒకటి రెండు ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని సవరించుకోవడానికి కూడా అవకాశం ఉండే పరిస్థితి అయితే ఉండేది. మరి అక్కడ జరిగిన తప్పిదానికైతే మరి ఆలోచన చేయాల్సిన విషయం ఎంతైనా ఉన్నది. మరి అక్కడ ఆ అధికారి ఎంత సిఇఓ కోఆపరేటివ్ సహకార బ్యాంకు సంబంధించినటువంటి సిఇఓ ఎవరైతే ఉన్నారో మరి ఆయన అలసత్వం వల్ల మరి దర్దాపుగా మరి 100 మంది దాకా మరి రైతులకు ఇబ్బంది అవుతున్నది. మరి అట్లాగే మరి కెనరా బ్యాంకు సంబంధించి ఏదైతే ఉందో మునగాల మండలానికి సంబంధించిన సూర్యాపేట జిల్లాలో మరి అక్కడ కూడా మరి 1500 మంది ఉంటే 1500 మంది రైతులు ఉంటే మరి 300 మందికి రుణమాపై మిగిలిన 1200 మంది అంటే మరి దాని మీద ఆలోచన చేయాలి. ఎప్పటికప్పుడు ఆలోచన చేయాలి. మరి దానికి ఎందుకు చేయలేకపోయాడు, మరి దాని మీద కెనరా బ్యాంకు అలసత్వం ఏంటి, మరి అక్కడ పరిస్థితులు ఏంటనేది కూడా మరి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. మరి దాని మీద పూర్తి వివరాలను త్వరలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే మరి వీటన్నిటి మీద కూడా ఒకటైతే అర్థమవుతున్నది. మరి తెలంగాణ ముందుకు పోవడానికి తెలంగాణ రాష్ట్ర మరి ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పదంలో నడుస్తుంది అనేది ఒక మార్పుని చేయడానికి మాత్రం మరి ఇక రేవంత్ రెడ్డి మంత్రివర్గం అయితే ముందుకు పోతున్నట్టు కానొస్తుంది. మరి దినదినం మరి ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోగానే మరి న్యూయార్క్ పోవడం, మరి అక్కడనే మరి సంబంధించినటువంటి మరి ఇక్కడ ఏదైతే ఉన్నదో కాగ్నిజెంట్ కు సంబంధించిన ప్రాజెక్టు మరి వీటన్నిటి కూడా మరి 10 లక్షల చదరపు అడుగుల్లో మరి దాన్ని ముందుకు తీసుకుపోవడానికి మరి అక్కడ అదొక దానికి సంబంధించింది ప్రాజెక్టు తయారు చేయడానికి మరి ముందుకు పోతున్నారు. కాబట్టి మరి వీటిలలో మరి ఇప్పటికే 15,000 మంది దాకా మరి ఉద్యోగాలు వస్తాయని అంటారు. మరి అట్లాగే స్కిల్ వర్సిటీ దానికి సంబంధించిలో మరి ఇప్పుడు ఫస్ట్ అడ్మిట్ జరుగుతున్నది. మరి 2,000 మంది విద్యార్థులు మరి వాళ్ళు స్వతహాగా ఎలా ఉండాలి, ఎట్లా ఐటీఐ వీటికి పాలిటెక్నిక్ సంబంధించిన వాటి లెక్కనే మరి స్కిల్ డెవలప్మెంట్ కూడా మరి వారిలో ఉన్న ఏవైతే ఉన్నాయో వారిలో ఉన్న స్కిల్స్ ను వెతికి మరి వాళ్ళని మంచి నైపుణ్యత కలిగిన విద్యార్థులుగా తయారు చేయడానికి మరి ముందుకు పోతున్న ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నట్టుగానైతే కానొస్తుంది. మరి ఇంకా నిరుద్యోగ సమస్య తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే మీరు మీ యొక్క ప్రకటన చేశారో మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఉచిత పథకాలు కావచ్చు, మరి మీ మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించిన అన్ని కూడా ఒక్కొక్కటిగా మరి ప్రజలకు అందుబాటులో వచ్చేటందుకు మరి అందుబాటులోకి తీసుకొచ్చేటందుకు ప్రయత్నం చేయాలి. రైతులకు ఈ రుణమాఫీ విషయంలో మాత్రం రైతులు నష్టపోతున్నారు. మీరు పెట్టిన మరి 2018 డిసెంబర్ 2018కి సంబంధించిన ఏ అవుతున్నాయో మరి అక్కడి నుంచి మరి 9 డిసెంబర్ 2023 వరకు మరి ఏదైతే పెట్టారో మరి దాని ఆ కట్ ఆఫ్ డేట్లకు సంబంధించిన వాటిలలో మరి రైతులకు కొంత మరి రెన్యువల్ చేసుకోకపోవడం, కొన్ని వడ్డీలు అటు కావడం, మరి ఈ విషయంలో బ్యాంకర్లు తప్పిదాలు అయితే చాలా చేసినట్టు కానొస్తుంది. మరి వాటిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మరి విదేశీ పర్యటన అయిపోయి రాగానే మరి వీటిపై కూడా మరి దృష్టి సారించి రైతులకు న్యాయం జరిగేటట్టుగా చేయాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.